హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన సర్కిల్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ 4, 10 టు ది సర్కిల్. మరి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి డైరెక్ట్ ఫార్ములా S/S11 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్. అంటే చూడండి, ఫైండ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ P2, ఒక పాయింట్ నుంచి ఒక రెండు టాంజెంట్స్ ని డ్రా చేస్తున్నాం సర్కిల్ కి. అంటే వెన్ ద లైన్ టచెస్ ది సర్కిల్ దెన్ దట్ ఈస్ కాల్డ్ టాంజెంట్. ఒక లైన్ అనేది సర్కిల్ ని టచ్ చేస్తుంది. ఇట్లా పెయిర్ ఆఫ్ లైన్స్ అనేవి ఒక సర్కిల్ ని టచ్ చేస్తుంది. మరి పాయింట్ ఏంటంటే P అని పేరు పెట్టుకుంటున్నాం, 4, 10. ఇది మన సర్కిల్ S ఇస్ ఈక్వల్ టు 0. సో మరి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి ఫార్ములా S/S11 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్. ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ డ్రాన్ ఫ్రమ్ P టు సర్కిల్ ఈజ్ S/S11 ఈజ్ ఈక్వల్ టు S1 స్క్వేర్ అనమాట. S అంటే మన సర్కిల్ అనమాట. అలానే S11 అంటే నొటేషన్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 25, దట్ ఈస్ S11. అలానే S1 అంటే xx1 ప్లస్ yy1 మైనస్ 25. యాక్చువల్గా జనరల్ ఫామ్ ఉంటే xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 అట్లా రాసేవాళ్ళం. కానీ ఇక్కడ GFCలు 0 అయిపోతాయి కాబట్టి అవసరం లేదు. మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన సర్కిల్ ని రాస్తున్నాను. గివెన్ సర్కిల్ ఈస్ ఏంటి, ఎస్ అని పేరు పెట్టుకుంటున్నాను. ఎస్ ఈస్ కాంగ్రుయెన్స్ టు ఆర్ ఈక్వలెంట్ అంటాం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 25, దట్ ఈస్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్ తో కంపేర్ చేస్తే GF వాల్యూస్ జీరోస్ అవుతాయి, C వాల్యూ మాత్రమే మిగులుతుంది. సో కావాలంటే రాద్దాం. కంపేరింగ్ ద అబోవ్ ఈక్వేషన్ విత్ x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx plus 2fy plus c is equal to 0, we get. అప్పుడు మన ఫార్ములాలో x కోఎఫిషియంట్ 2g మన సర్కిల్లో ఏం లేదు, 0 అవుతుంది. సో 2g is equal to 0. అప్పుడు g is equal to 0/2 అంటే 0 అవుతుంది. 2 మల్టిప్లైర్లో ఉంది, డివైడ్ అవుతుంది అనమాట. అలానే 2f y కోఎఫిషియంట్ కూడా లేదు ఇక్కడ. సో కాబట్టి 2f 0, సో f కూడా 0నే. c ఉంది ఇక్కడ మైనస్ 25. మరి ఇప్పుడు మన గివెన్ పాయింట్ రాస్తున్నా. లెట్ ద గివెన్ పాయింట్ దాన్ని నేను p ఆఫ్ x1, y1 అని అనుకుంటున్నాను. p ఆఫ్ x1, y1 దట్ ఈస్ ఈక్వల్ టు 4, 10 అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మనం S11 ని కనుక్కుందాం. ఫస్ట్ S11 అయినా చేయొచ్చు, S1 అయినా కనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. సో S11 నొటేషన్ ఏంటంటే ఇక్కడ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 25 అంతే. ఓకే, ఇట్లా రాసేయండి. యాక్చువల్గా జనరల్ ఫామ్ ఉందనుకో 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c అట్లా రాయాలి. ఓకే, సో డైరెక్ట్గా ఇక్కడ మనం x1 అంటే పాయింట్ 4 అనమాట, 4ని సబ్స్టిట్యూట్ చేయండి. 4 స్క్వేర్, y1 అంటే 10 స్క్వేర్ మైనస్ 25. సో దట్ ఈస్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16, 10 స్క్వేర్ అంటే 100 మైనస్ 25. సో దట్ ఈస్ ఈక్వల్ టు మొత్తం 116 మైనస్ 25, విచ్ ఈస్ ఈక్వల్ టు 91. సో 116 నుంచి 25, 6లో 5 పోతే 1, ఇంకా 11లో 2 పోతే 9 అనమాట. ఓకే, సో ఇంకా ఇక్కడ 0 అయిపోద్ది. 91. S11 ఎంత వచ్చింది వాల్యూ? 91 వచ్చేసింది.
ఇప్పుడు మనం S1ని కనుక్కుందాం, దాన్ని స్క్వేర్ చేస్తాం. ఓకే, S1 అంటే ఏంటో ఒకసారి ఇక్కడ నోట్ చేస్తాను. సో ఆల్సో వీ హ్యావ్ టు ఫైండ్ S1. S1 ఏంటి? x1 ప్లస్ y1 ఇంకా కాన్స్టెంట్ అట్లనే రాసేయండి -25. డైరెక్ట్గా x1ని సబ్స్టిట్యూట్ చేసేస్తాం. x ఇంటూ x1 అంటే 4 ప్లస్ y ఇంటూ y1 అంటే 10 -25. సో S1 ఈజ్ ఈక్వల్ టు 4x1 4x ప్లస్ 10y -25. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా మనం ఫార్ములాని రాద్దాం. ఫార్ములా ఏంటి? Therefore, the pair of the equation of pair of tangents from or drawn from antam from P of 4, 10 to the circle. P of 4, 10 to the circle S is equal to 0 is. So formula S into S11 is equal to S1 square అన్నమాట. S అంటే మన సర్కిల్, గివెన్ సర్కిల్ x square plus y square minus 25 into S11 91 is equal to S1 అంటే 4x plus 10y minus 25 whole square అన్నమాట. ఎస్, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. దట్ ఈస్ ద రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్. ఓకే, మరి మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్లో ఉన్న టర్మ్ ఏ ఫార్ములాగా ఉంది అంటే a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ లాగా ఉంది. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. ఆ ఫార్ములాని అప్లై చేసి చేద్దాం. చూడండి, సో a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2ca. మొత్తం ఇక్కడ 6 టర్మ్స్ వస్తాయి, ఇక్కడ ఒక 9 టర్మ్స్ సింప్లిఫికేషన్ చేయాలి. ఓకే, సరే. ఇప్పుడు 91తో ఎక్స్ స్క్వేర్ని మల్టిప్లై చేద్దాం. 91x స్క్వేర్ ప్లస్ 91y స్క్వేర్. మరి 91 ఇంటూ 25 మల్టిప్లై చేయండి. 5 1s 5, 5 9 టైమ్స్ 45, మళ్ళీ 2 1s 2, 2 9 టైమ్స్ 18, 2275. నెక్స్ట్ ఇప్పుడు a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ని అప్లై చేయాలి. a స్క్వేర్ 4x హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ x స్క్వేర్ అంటే 16x స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట. 10 స్క్వేర్ అంటే 100, పక్కన y స్క్వేర్ అనమాట. ప్లస్ సి స్క్వేర్ 25 స్క్వేర్ 625. ఓకే, 25 ఇంటూ 25 ప్లస్ 2ab. నిదానంగా చేద్దాం. 2 ఇంటూ a అంటే x, b అంటే 10y అనమాట. కాబట్టి 2 ఇంటూ 4 8, 8 ఇంటూ 10 80xy. అంటే ఇక్కడ సింబల్ ఏంటి? రెండిటికి ప్లస్ ఏ ఉందన్నమాట, కాబట్టి ప్లస్ 80xy. ఓకేనా? సరే, ఇప్పుడు 2bc ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి బీసీని. సో 2 ఇంటూ బి అంటే 10y, సి అంటే -25 అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 2 ఇంటూ 10 20 ఇంటూ 25, 20 ఇంటూ 25 ఏమవుతుందంటే ఇక్కడ 0 10 0 మొత్తం 500 అవుతుంది. ఓకే, సో -500 xy. xyనా వైనా, ఓన్లీ y అన్నమాట. ఇంకొకసారి చెప్తున్నా. కాబట్టి a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 2ab అయిపోయింది, ప్లస్ 2bc 2 ఇంటూ 10y ఇంటూ -25. సో ప్లస్ మైనస్ ఇక్కడ మైనస్ అవుతుంది, రాశాను. 2 ఇంటూ 10 20 ఇంటూ 25, కాబట్టి 5 ఇంటూ 0 0, 5 2 10 అనమాట.
నెక్స్ట్ 2తో చేయండి, 2 ఇంటూ 0 0, 2 2 4, మొత్తం 500. నెక్స్ట్ 2CA ప్లస్ 2 రాశాను. సి అంటే ఎంత అంటే -25, ఏ అంటే 4x అన్నమాట. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 25 ఇంటూ 4 ఎంత 100, ప్లస్ మైనస్ 100 ఇంటూ 2 200, -200x అవుతుంది, -200x. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, రైట్ సైడ్లో ఉన్న టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే 91x² అంటే ఈ x² టర్మ్ ఎక్కువగా ఉంది ఆ రైట్ సైడ్లో ఉన్న టర్మ్ కంటే. సో 91లో 16ని తీసేయండి. సో 11లో 6 పోతే 5, ఇక్కడ 8లో 1 పోతే 7, 75x² వస్తుంది. మరి y² చూద్దాం. 91 మైనస్ 100 అంటే 100లో 91 తీసేస్తే -9y² వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఎక్స్వైలు అలానే ఏమన్నా YZ అట్లా ఉంటే రాద్దాం. ఓన్లీ XY టర్మ్స్ ఏ ఉండేది. సో ఈ ప్లస్ 80xyని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్దాం, -80xy అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు x టర్మ్స్ y టర్మ్స్ కాన్స్టెంట్. మరి x టర్మ్స్ లెఫ్ట్ సైడ్లో ఏం లేవు, మరి రైట్ సైడ్లో ఒకటి మాత్రమే ఉంది. -200 లెఫ్ట్ సైడ్కి వస్తే +200x అవుతుంది. y టర్మ్ సో రైట్ సైడ్లోనే ఉంది. సో ఇక్కడ -500y అనేది లెఫ్ట్ సైడ్కి వస్తే +500y అవుతుంది. అదేవిధంగా ఇంకా కాన్స్టెంట్స్ చూద్దాం. ఇక్కడ +625 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ అవుతుంది. సో అటు రెండింటిని యాడ్ చేద్దాం. సో -625, సో ఇక్కడ 10 అవుతుంది, మళ్ళీ 10 అవుతుంది. సో ఇక్కడ 7 8 9, ఇక్కడ 2. సో 2000 -2900 దట్ ఈస్ ఈక్వల్ టు 0. కాబట్టి ఇలా చేయాలి. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ P టు ది సర్కిల్ అని చెప్పచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.